మిథున రాశి వాళ్ళకు. మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారమంతా గూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలనేవి మీకు ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా మంచి కాలము ఈ వారమంతా గూడా. వృత్తి ఉద్యోగాలలో చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఈ వారమంతా గూడా. ఉద్యోగంలో మార్పులకు గూడా అవకాశం ఉంది. ప్రమోషన్‌లు గాని, లేదా దూర ప్రాంత బదిలీలు గాని అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయంగా గూడా రాజకీయ నాయకుల కొంత మార్పులు మరియు చేర్పులు జరిగే అవకాశాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉన్నతాధికారుల యొక్క మంచి ప్రశంసలనేవి మీరు పొందుతూ ఉంటారు ఈ వారమంతా గూడా. కానీ కొంత మాట విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిది. కానీ ఖర్చులు గూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కుటుంబంలో గూడా ఆ ఖర్చు వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, కుటుంబంలో చిన్న చిన్న పొరపొచ్చాలొచ్చే అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వాళ్లకు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి వివాదాల జోలికి పోకండి. మీకేదైతే మనసుకు నచ్చుతుందో అలాంటి పనులన్నీ మీరు పూర్తి చేస్తూ ఉండండి. మానసికమైనటువంటి కొన్ని బాధాకరమైనటువంటి విషయాలనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. వాటిని మనసులో ఉంచుకొని మీరు ఏమి చేయాలనుకున్నారో ఆ పనులను నిర్విఘ్నంగా పూర్తి చేయండి. దానివల్ల శుభ ఫలితాలనేవి పెరుగుతూ ఉంటాయి మిథున రాశి వాళ్లకు. మరియు ఇతరుల యొక్క మాటలు విని కొంత మోసపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇతరుల మాట వినేటప్పుడు కొంత జాగ్రత్తగా ఇది చేస్తే మంచిదా? కాదా? అనే విషయాలు కొంత చూసుకొని చేస్తే చాలా మంచిగా ఉంటుంది మిథున రాశి వాళ్లకు. అయినా సరే మీకు ఏవైనా ఇబ్బందులు కలిగినట్టయితే హనుమాన్ చాలీసా పఠనం చేయండి. శనివారం పూట వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 5.